జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అక్షింతల వితరణ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈ ప్రెస్ క్లబ్లో ఇక్కడికి మన వరంగల్ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాగరాజన్న గారికి మరియు సదన్న గారికి మిగతా జర్నలిస్టు సోదరులందరికీ అందజేయాలని వరంగల్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆ అయోధ్య నుండి వచ్చినటువంటి చేయాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఆ తర్వాత మిగతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. పెట్టండి. అది జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిరంలో ఆ బాలరాముడి ప్రతిష్ట 22వ తేదీ రోజు జరుగుతుంది. ఈ సందర్భంగా అఖిల భారత సాధు సన్యాసులు నిర్ణయం మేరకు ఈ దేశంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకు ఆ పవిత్రమైనటువంటి అయోధ్యలో పూజింపబడినటువంటి 500 మంది స్వామీజీల చేత పూజింపబడినటువంటి ఆ పవిత్రమైనటువంటి అక్షింతలు నేడు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. అందరం భక్త బృందంతో ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలో సంచలన సమితి పేరుతో ప్రతి ఇంటికి గోముద్ర రూపంలో అక్షింతలు వితరణ చేయడం జరుగుతుంది. ఈ అక్షింతలు సాక్షాత్తు శ్రీరాముడే మా ఇంటికి వస్తున్నాడు అనే గ్రామాలలో ఉన్నటువంటి భక్తులు రామభక్తులు ప్రజలు సాదరంగా నీళ్లు ఆరబోసి ఆహ్వానిస్తున్నారు. మంగళ హారతులతో స్వాగతం తెలియజేస్తున్నారు. ఈ అక్షింతలను 22వ తేదీ రోజు 10:30 తర్వాత ఆ ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో ఇంకొన్ని అక్షింతలను కలుపుకొని వృద్ధి చేసుకొని కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి శిరస్సుపై ధరించాలని వేసుకోవాలని అఖిల భారత సాధు సన్యాసులు నిర్ణయం చేయడం జరిగింది. ఈ అక్షింతలను మన లక్ష్మీదేవి స్థానమైనటువంటి ప్రాంతంలో కొన్ని అక్షింతలు పెట్టుకోవాలని మరియు మన ఇంట్లో జన్మదినాలు శుభకార్యాలలో ఈ అక్షింతలు శిరస్సుపై ధరించాలని శుభకార్యాలలో ఇలాంటి అక్షింతలు మరికొన్ని ప్రతిసారి వృద్ధి చేసుకొని ఆ సాక్షాత్తు శ్రీరామచంద్రుడే పంపించినటువంటి అక్షింతలుగా భావించి ఈ జన్మకు ఆ శ్రీరామచంద్రుడు పాత్రులవ్వాలని కోరుచున్నాము.